దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను నీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకని ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాల్లో చూసినప్పుడు దేవుడు మన ప్రార్థన అలాగే మన మొర ఆయన వింటానని వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ లేఖనాల్లో చూస్తాం. ఒకవేళ మనం ప్రార్థన చేయడమే కాదు, దేవుడిని ఒకవేళ మనం పూర్ణ మనసుతో వెతికితే, విచారణ చేస్తే నిశ్చయంగా ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ఖచ్చితంగా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో మనకు కనపరుచుకుంటాడని, అలాగే మనం ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తానని అక్కడ వాగ్దానం చేసినట్టుగా ఆ కింద వచనాల్లో చూస్తాం. కాబట్టి మనం ఒకవేళ ఏ చెరలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని లేఖనాల్లో చెప్పబడిన విధంగా ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ మొర్ర పెట్టగలిగితే, ఆ రెండిటితోనే ఆగిపోకుండా మనం దేవుణ్ణి వెతికేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళగలిగితే నిశ్చయముగా మనం దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అలాగా వాళ్ళు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు, వారు అలాగ ప్రార్థించినప్పుడు, దేవుడిని వెతికినప్పుడు అద్భుతంగా దేవుడు వారికి విడుదల ఇచ్చినట్టుగా కింద లేఖనాల్లో మనం గమనిస్తాం. కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో ప్రార్థించండి, మొర్రపెట్టండి, వెతకండి దేవుణ్ణి. అప్పుడు మీ జీవితాల్లో దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకా మీరు విచారణ చేయగలిగితే అద్భుతంగా మీరు విడిపించబడతారు. ఇలా అనేక సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రార్థనలో అంత మహత్తరమైన శక్తి దాచబడి ఉంది. ఆ గొప్ప మహత్తరమైన శక్తిని మీరు మీ ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి దేవుని శక్తిని మీరు కూడా చూడగలుగుతారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, మీ కుటుంబాలు, అలాగే మీకున్న సమస్యలు, మీకున్నటువంటి అది ఏదైనప్పటికీ కూడా మీరు దేవుని దగ్గర విచారణ చేయండి. అద్భుతంగా దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక.